హలో ఎవరివన్, ఈరోజు నేను చెప్పినట్టు నేను మీకు ఈరోజు లాప్లాస్ ఇన్వర్స్కి టేబుల్ ఫామ్ చేస్తా ఉన్నా. టేబుల్ చూపిస్తా ఉన్నా. ఇదే ఆ టేబుల్. నేను ముందుగానే టేబుల్ తీసి పెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి KRA అంటే ఇవి కాన్స్టెంట్స్. వీటి యొక్క లాప్లాస్ వచ్చేసి K/S or A/S, where S greater than 0. S 0 అయిందనుకో మీకు ఇది ఇన్ఫినిటీ అయిపోయింది వాల్యూ, కాబట్టి మీకు S గ్రేటర్ దెన్ 0. అదే దీనికి ఎలా ఫామ్ చేస్తారంటే ఈ వాల్యూ యొక్క ఇన్వర్స్ ఫామ్ చేస్తారు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ K/S. ఇదంటే K,A కాన్స్టెంట్. జస్ట్ మీకు లాప్లాస్ వచ్చిన ఆన్సర్ని ఇన్వర్స్ పెడితే మళ్ళీ మీకు FT పడాలి. దాన్నే లాప్లాస్ ఇన్వర్స్ అంటారు. సెకండ్ది T⁻n. T⁻n అంటే n ఫ్యాక్టోరియల్ బై S⁻n+1 లాప్లాస్లో. అదే లాప్లాస్ ఇన్వర్స్లో ఎలా అడుగుతాడంటే 1/S⁻n+1 అని అడుగుతాడు. మనకు కనిపించేది కూడా ఇంతే. అప్పుడు మనం ఏం రాయాలంటే ఈ n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి T⁻n/n ఫ్యాక్టోరియల్. ఎలా అంటే చూపిస్తా. ఇది రఫ్ అనుకోండి. రఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/S⁻n+1 అని అడిగాడు అనుకో, దీనికి మనం మల్టిప్లై అండ్ డివైడ్ బై n ఫ్యాక్టోరియల్ చేసామంటే 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై S⁻n+1. దీనికి మనకి ఏమొచ్చుద్ది, దీని వాల్యూ వచ్చేసి T⁻n/n ఫ్యాక్టోరియల్. అదే కదా ఇక్కడ వచ్చింది మీకు కూడా. అది అలా వచ్చింది. థర్డ్ది 1/√T. 1/√T అంటే మనకి √π/S. √π/S ఎలా వచ్చిందో చెప్పాను. రబ్ చేస్తున్నది. మనకి ఇవన్నీ చాలా సింపుల్. ఇవన్నీ ఎలా అంటే జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం వరకు. చూపిస్తా, ఇది చూడండి. 1/√T కదా, దీన్ని ఎలా రాయొచ్చు? T⁻−1/2 కింద రాయొచ్చు. లాప్లాస్ ఆఫ్ T⁻−1/2 అంటే n ఫ్యాక్టోరియల్ బై S⁻n+1. మనకి -1 ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం కష్టం. -1 ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం కష్టం అన్నప్పుడు గామా యూజ్ చేస్తాం. గామా ప్రాపర్టీస్. గామా ఆఫ్ n+1. n వచ్చేసి ఏంటిది మనకి -1/2 1/S⁻−1/2+1 అంటే π వచ్చింది. గామా ఆఫ్ 1/2 వచ్చింది. గామా ఆఫ్ 1/2 బై S⁻1/2 వచ్చింది. గామా ఆఫ్ 1/2 అంటే √π బై √S. దీన్ని మనం హోల్ రూట్ ఆఫ్ π/S ఇలా రాస్తున్నాం. అంతే. ఇదే మీకు ఫార్ములా ఇప్పుడు వచ్చింది. సేమ్ లాప్లాస్ ఇన్వర్స్కి కూడా ఇలానే అడుగుతాడు. అంటే π/S హోల్ రూట్. దీనికి వచ్చేసి 1/√T. ఇప్పుడు ఫోర్త్ది e⁻AT. e⁻AT అంటే 1/S-A. ఇది మీకు తెలిసిందే. లాప్లాస్ ఇన్వర్స్ 1/S-A అంటే e⁻AT. ఫిఫ్త్ది e⁻-AT 1/S+A.
లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ a అంటే e⁻-at. సిక్స్త్ది cos at. cos at అంటే s/s² ప్లస్ a². s² ప్లస్ a². లాప్లాస్ ఇన్వర్స్ కూడా ఎంత అడుగుతాడు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ a². డైరెక్ట్ cos at అని రాయచ్చు. సెవెంత్ది sin at. a/s² ప్లస్ a². దీనికి లాప్లాస్ ఇన్వర్స్ 1/s² ప్లస్ a². ఇలా అడుగుతాడు. కానీ మనము దీన్ని ఈ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. ఈ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలంటే a/a చేస్తే a/a చేసేస్తే అప్పుడు మనకి sin at/a sin at/a ఫార్మాట్లోకి వచ్చింది. ఎయిత్ది cos hat. cos hat అంటే ఇక్కడ జస్ట్ మైనస్ పెట్టడం. s/s² మైనస్ a². లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² మైనస్ a². cos hat. మీకు ఎప్పుడైనా లాప్లాస్ ఇన్వర్స్ సైన్కే మీకు డినామినేటర్లో కోఫిషియంట్ పడుతుంది. మిగతా కాస్ట్కి వాటికి ఏం పడదు. నైన్త్ది సేమ్ sin hat. sin hat a/s² మైనస్ a². లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² మైనస్ a² ఇంటూ a/a చేసేస్తే sin hat/a. ఇప్పుడు 10th t sin at. t sin at మీరు ఫార్ములా గుర్తుపెట్టుకున్నా ఒకటే, లేకపోతే ప్రాసెస్ చేయడం వచ్చుగా. డే నంబర్ అది తెలిసి 3 or 4లోనే చెప్పుకుంటా. ఎండ్ కార్డ్స్ వేస్తా చూడండి. అది వన్స్ చూసి మళ్ళీ ఇక్కడ రండి. s² ప్లస్ a² ది హోల్ స్క్వేర్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ a² ది హోల్ స్క్వేర్. దీన్ని ఈ ఫార్మాట్లోకి తేవాలంటే 2a ఇంటూ 2a/2a చేస్తే అయిపోయింది. t sin at/2a. 11th t cos at. s² మైనస్ a² by s² plus a² the whole square. Laplace inverse of s² minus a² by s² plus a² the whole square. t cos at. 12th t sin hat. 2as by s² minus a² the whole square. చూడండి, హెచ్ పడితే మీకు ఎప్పుడు డినామినేటర్లో మైనస్ పడదు. మైనస్ అదే మీకు హెచ్ లేకుండా అంటే హైపర్బోలిక్ ఫార్ములా లేకుండా ఉంటే మీకు ప్లస్ వచ్చింది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s by s² minus a² the whole square. సేమ్ దీన్ని కూడా ఇంటూ 2a/2a చేసేస్తే t sin hat by 2a. 30th t cos hat. s² plus a² divided by s² minus a² the whole square. Laplace inverse of s² plus a² s² minus a² the whole square.
టీ కాస్ హెచ్ఏటి. ఇదే మీకు అడిగేది. ఇంక వీటికి మించి 4 ఫార్ములాస్. వీటికి మించి 4. ఇవే అందరికీ అడిగేది ఇదే. ఎక్కడ మీరు ఏం చేసినా ఎంత గించుకున్నా ఐ మీన్ మీకు అడిగేది 13 ఫార్ములాస్ నుంచి అడుగుతాడు. మిగతావి కొన్ని అడిగిన ప్రాసెస్ ఉంటాయి వాటికి చేయడానికి. అదే ఈ వీడియో ఇంకా అంతే ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.